సాయి టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం పింపుల్ స్కిన్ ఉన్న వాళ్ళ స్కిన్ ఎలా మెయింటైన్ చేయాలో తెలుసుకుందాము. జనరల్గా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం పింపుల్స్ ఎందుకు వస్తాయి, ఏం వాడితే పోతాయి అనేది. కానీ ఆల్రెడీ పింపుల్స్ ఉన్నవాళ్ళు, అవి కొన్ని కానివ్వండి చాలా ఎక్కువ కానివ్వండి, ఉన్నవాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. జనరల్గా ఏంటి అంటే ఈ పింపుల్స్ అనేవి టీనేజ్లోనే వస్తాయి, చాలామందికి స్టార్ట్ అవుతాయి అన్నమాట. అప్పుడు తెలియక చాలామంది వాటిని ఎలా రబ్ చేస్తూ ఉంటారు, లేదా ఎవరు చూడకపోతే పిన్ చేస్తూ ఉంటారు, అంటే గిల్లేస్తారు వాటిని అసలు కంప్లీట్గా. సో నేను నా దగ్గరికి వచ్చిన పిల్లల్ని అడుగుతూ ఉంటాను, ఎందుకు చేసేస్తున్నారు ఇలా అంటే వాళ్ళు చెప్తారు, మేడం ఏంటో అది బయటకు అసహ్యంగా ఉంది అందుకని తీసేస్తాం మేము అని చెప్పేసి. ఇది ఎంత పెద్ద తప్పో తెలుసమ్మా. ఎందుకంటే మీరు అలా గిల్లేశారంటే అక్కడ గుంట పడిపోతుంది. మీరు గిల్లేసేది పింపుల్ అంటే ఏదో అనుకుంటూ ఉన్నారు. పింపుల్ అనేది ఎక్కడి నుంచో పైనుంచి వచ్చి మీ చర్మం మీదకి రాలేదు, అది మీ చర్మమే, మీ స్కిన్నే అది. సో మీ స్కిన్ని మీరు గిల్లేస్తూ ఉన్నారు. దానివల్ల ఏమైపోతుంది, అది మానిపోయిన తర్వాత లోపలికి పిట్లాగా అయిపోతుంది, లేదా గుంటలాగా పడిపోతుంది. ముఖ్యంగా ఇది అబ్బాయిల్లో చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి అస్సలు పొరపాటు చేయకండి. ఎవరైతే పింపుల్స్ని గిల్లేస్తారో అక్కడ గుంట పడుతుందో మీకు అది పోవడం అనేది జరగదమ్మా. లైఫ్ లాంగ్ అది పర్మనెంట్ మార్క్స్ అన్నమాట అవి. ఇది చాలామందికి తెలియక పాపం కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత వస్తూ ఉంటారు, మ్యామ్ మాకు మ్యారేజ్ ఉంది, ఇవి కొంచెం పోయేట్టు చూడండి అని చెప్పేసి. నేనే కాదమ్మా, ఎవరు కూడా ఏం చేయలేరు దీన్ని. సో ఇంకా కొంతమంది ఇంకా డిఫరెంట్ ట్రీట్మెంట్స్తో ఇంకా మాకు పోతుంది అనే భ్రమలో ఉంటారనమాట. ముఖ్యంగా మాత్రం ఇవి పొయ్యేకి వస్తేనే లేదు. ఏమన్నా ఒక 10% రిజల్ట్ ఉంటుందేమో, కానీ అంతకంటే ఎక్కువ ఉండే అవకాశమే లేదనమాట. కాబట్టి అలా పాడవకుండా చూసుకోండి. ముఖ్యంగా మీకు స్కార్ ఉందనుకోండి, స్కార్ అంటే ఒక మార్క్ ఉందనుకోండి, బ్లాక్ మార్క్, అది మీకు 1 year కాకపోతే 2 yearsకైనా పోతుంది, అది హామీ ఇస్తాము. కానీ ఒక్కసారి పింపుల్ పిట్స్ లేదా గుంటలు కానీ పడ్డాయి అంటే అవి పొయ్యేకి వస్తేనే లేదనమాట. చూడండి, ఇప్పుడు మీరు సినిమా యాక్టర్లకు చూడండి, గ్లామర్ ఫీల్డ్లో వాళ్ళు కానీ పొయ్యే పని అయితే 1 crore rupees ఇచ్చైనా కానీ దాన్ని కవర్ చేసుకుంటారు. కానీ పెద్ద పెద్ద హీరోయిన్స్కి హీరోలకు కూడా ఆ పిట్స్ ఉంటాయి. కాబట్టి ఎవ్వరు ఆ పొరపాటు చేయకండి. కాబట్టి పేరెంట్స్ గమనించండి, పిల్లలు ఒకవేళ అలా ఇచ్చింగ్గా ఉంది అంటే ఒకసారి ఫేస్ వాష్ చేసుకోమనండి, టిష్యూతో అట్లా అద్దుకోమనండి. ముఖ్యంగా వీళ్ళు టవల్తో కూడా ఇట్లా గబగబా రుద్దకూడదు. ముఖ్యంగా పాజిటివ్స్ అంటే పస్ ఉన్నప్పుడు మీరు అలా రుద్దినందువల్ల ఏంటి అంటే ఆ పాజిటివ్స్ చెదిరిపోయేసి దాంట్లో ఉండే పస్ అంతా బయటకు వచ్చేస్తుంది. సో ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువ అవుతుంది అన్నమాట. కాబట్టి బాగా నిదానంగా ఊరికే అలా అద్దుకోవాలి, అంతేకాని టవల్తో గబగబా ఇలా రుద్దుకున్నారు అంటే మాత్రం రప్చర్ అయిపోయి చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. అది అన్నిటికంటే ముఖ్యంగా గమనించుకోవాలి. పింపుల్స్ ఉన్న వాళ్ళు స్కిన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందరూ చేసే ఇంకొక పొరపాటు ఏంటి అంటే, పింపుల్ రాగానే చాలామంది పేరెంట్స్ అని చెప్పను, ముఖ్యంగా మదర్స్ వాటి మీద పసుపు పెడతారు, లేదా పుదీనా ఆకుల రసం పెడతారు, ఇంకా చాలా చేస్తున్నారు అంటే ఇవన్నీ వీడియోస్లో చూసి చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా మంచిదే, కానీ పింపుల్స్ ఉన్నప్పుడు పెట్టారు అంటే చెప్పాను కదా, అగైన్ చాలామందికి ఆ గుంటలు పడిపోయే అవకాశం ఉంది. చాలా పవర్ఫుల్ ప్రోడక్ట్స్ అవి. కాబట్టి ఆ పింపుల్స్ పగిలిపోయేసి అవి ప్రాబ్లం చాలా ఎక్కువైపోతుంది, సెప్టిక్ అయిపోయే ప్రమాదం ఉంది. ఇట్లా చాలామంది వస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి పొరపాట్లు చేయకండి. మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని కలవండి, లేదా కాస్మెటాలజిస్ట్ని కలవండి, కేర్ తీసుకోండి. ముఖ్యంగా చిన్న పింపుల్స్ ఏదో 3-4 ఉన్నాయంటే నెగ్లెక్ట్ చేయొచ్చు, కానీ 10-15 కానీ ఉన్నాయి అంటే మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. డెఫినెట్గా డాక్టర్ని సంప్రదించండి, లేదా బ్యూటీ కాస్మెటాలజిస్ట్ని అయినా సంప్రదించండి. వాళ్ళు ఇచ్చిన మెడిసిన్స్తో చాలా ఈజీగా పోతాయమ్మా. ఇంకొకటి ఏంటి అంటే, చాలామంది ఇంటర్నల్గా మెడిసిన్ వేసుకుంటారు. డాక్టర్లు ఏదో ఒక డోస్ చెప్తారు ఇన్ని రోజులు అని చెప్పేసి, వీళ్ళేంటి అంటే ఓవర్ ఎంతూజియాజంతో చాలా రోజులు వేసుకుంటారు, 1-2 నెలలు కూడా వేసుకుంటారు. దానివల్ల కూడా మీకు చాలా అంటే స్కిన్ చాలా డ్రై అయిపోతుంది, ఫేస్ కూడా చాలా డ్రై అయిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఎలా స్కిన్ మెయింటైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ప్రాబ్లం ఉంది అంటే చాలామందికి ఉండే డౌట్ ఏంటి అంటే, మాకు పింపుల్స్ ఉన్నాయి కానీ డ్రై అయిపోతూ ఉంది, మాయిశ్చరైజర్ వాడొచ్చా లేదా క్రీమ్స్ అప్లై చేయొచ్చా అని చాలామంది అడుగుతూ ఉంటారు. వాడచ్చు కొన్ని కండిషన్స్లో. మీకు పస్ అనేది లేకుండా ఉంటే, అక్కడక్కడ ఒక్కొక్క పింపుల్ కానీ ఉంది అంటే నీట్గా మాయిశ్చరైజర్స్ వాడచ్చు. కానీ
క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ కాకుండా వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ అంటే లైట్ మాయిశ్చరైజర్స్ వాడచ్చు. క్రీమ్స్ ఎట్టి పరిస్థితుల్లో అప్లై చేయకండి. అలానే ఫౌండేషన్ లాంటివి కూడా మీరు అంటే మేకప్ ఫౌండేషన్ అప్లై చేశారు అంటే పింపుల్స్ చాలా ఎక్కువైపోతాయి. ముఖ్యంగా అమ్మాయిలు చేస్తూ ఉంటారు, కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కూడా చేస్తూ ఉంటారు. ఎక్కువ ఫౌండేషన్ వేస్తే కనిపించవు అనే భ్రమతో ఉంటారు అనమాట. ఇది చాలా తప్పు అమ్మా, ఈ తప్పు కూడా చేయకండి మీరు. ఇంకా ఏంటి అంటే స్టీమింగ్ ఎక్కువగా తీసుకోవడము. ఒక విధంగా చెప్పాలి అంటే స్టీమింగ్ కొంతవరకు మంచిది, అది వీక్లీ వన్స్ చేసినప్పుడు మంచిది. కానీ మీరు స్టీమింగ్ 1 or 2 minutes ఇచ్చిన తర్వాత వెంటనే చల్లటి నీళ్ళతో మొహం కడుక్కోండి, ఇరిటేట్ అవ్వకుండా ఉంటాయి. మీరు మాటికి స్టీమింగ్ తీసుకుంటూ ఉన్నారు అంటే పింపుల్స్ బల్జ్ అవుతాయమ్మా. ఇది గుర్తుపెట్టుకోవాలి, అబ్బాయిలైనా అమ్మాయిలైనా కానీ గుర్తుపెట్టుకోవాలి. ఇంకా రోజుకి మీరు 2-3 times ఫేస్ వాష్ కానివ్వండి లేదా లిక్విడ్ సోప్తో కానివ్వండి ఫేస్ వాష్ చేసుకోవచ్చు. కానీ మామూలు నీళ్ళతో 10 times అయినా కానీ మీరు ఫేస్ వాష్ చేసుకోవచ్చు. కొంతమంది టోనర్స్ వాడుతూ ఉంటారు, ఎందుకంటే సెబమ్ స్కిన్లో ఉండే ఆయిల్ని కంట్రోల్ చేసుకోవడానికి. అది కూడా డైలీ వన్స్ మాత్రమే వాడండి. మరి ఆశ కొద్దీ రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ అలా వాడారు అంటే ఎక్స్ట్రా డ్రై అయిపోతుంది మీ స్కిన్. కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. క్లెన్సర్స్ అనేవి మైల్డ్ క్లెన్సర్స్ వాడచ్చు. ఎట్టి పరిస్థితుల్లో ఎక్స్ఫోలియేట్ చేయొద్దు, స్క్రబ్బింగ్ చేయొద్దు. రఫ్గా ఉండే స్క్రబ్స్తో రుద్దారు అంటే పింపుల్స్ చాలా ఎక్కువైపోతాయి. సో ఈ జాగ్రత్తలు తీసుకోండి. ఇకపోతే డైట్, మీ డైట్లో తప్పకుండా వాటర్ బాగా ఉండాలి, ఫైబర్ ఉండాలి. ఇకపోతే ఫ్రూట్స్, అరటిపండు చాలా మంచిది పింపుల్స్ ఉండే వాళ్ళకి. అలానే సిట్రస్ ఫ్రూట్ కూడా చాలా మంచిది. ఎనీ సిట్రస్ ఫ్రూట్ తీసుకోండి. సో కనీసం 6 to 8 hours ప్రాపర్ స్లీప్ ఉండాలి, ఇది చాలా చాలా అవసరం. ఇకపోతే ఫ్యాంటైజ్లో పింపుల్స్ కోసం అన్నట్టుగా కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయమ్మా. పింపుల్ జెల్ ఇది. సో డైలీ 30 minutes పెట్టుకోవాలి. పెద్ద పింపుల్ ఉంటే 2 times పెట్టుకోవచ్చుమ్మా. అలానే ఇది మింట్ ప్యాక్ మా. మింట్ ప్యాక్ అనేది ఏంటి అంటే మీరు మరీ ఆయిలీగా ఉంటే డైలీ కూడా అప్లై చేయొచ్చు, కానీ వీక్లీ నేను 3 to 4 times చెప్తాను. సో జస్ట్ 5 minutes పెట్టుకొని తర్వాత సోప్తో వాష్ చేసుకోవచ్చు. మీకు ట్యాన్ తగ్గుతుంది, అట్ ద సేమ్ టైం స్కార్స్ కూడా కొంచెం లైటన్ అవుతాయి, పింపుల్స్ చాలా చక్కగా తగ్గుతాయి. ఇకపోతే హీలింగ్ జెల్, కొంతమందికి చాలా ఎర్రగా ఉండే స్కిన్ ఉంటుంది పింపుల్స్ ఉన్నప్పుడు. అలాంటి వాళ్ళు రోజుకి 10 minutes ఇది పెట్టుకుంటే ఆ రెడ్నెస్ పోయి ఆ ఇచ్చింగ్ కూడా చాలా తగ్గుతుందమ్మా. ఇకపోతే స్పెషల్ మాయిశ్చరైజర్ పింపుల్స్ ఉండే వాళ్ళకి. సో ఇది అస్సలు ఇరిటేట్ చేయదు, నీట్గా ఉంటుంది. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే బాగా ఫ్రేగ్రెన్సెస్ ఎక్కువ ఉండే ప్రోడక్ట్స్ వాడారు అంటే కూడా పింపుల్స్ ఇరిటేట్ అవుతాయమ్మా, చాలా ఎక్కువ వస్తాయి పింపుల్స్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అలానే పర్ఫ్యూమ్స్ మీ ఫేస్ దగ్గరగా స్ప్రే చేస్తే కూడా దానివల్ల కూడా పింపుల్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అవి చెయ్యొద్దు. ఇకపోతే అంటే ఇది షియా మాయిశ్చరైజర్మా, ఇది మీరు డ్రైగా ఉన్నప్పుడు ఫేస్కి పెట్టుకోవచ్చు. సో పింపుల్స్ కూడా ఏమి ఎక్కువ అవ్వవు, ఎట్ ద సేమ్ టైం స్కిన్ చాలా సాఫ్ట్ ఉంటుంది అనమాట. ఇక సన్ స్క్రీన్స్ అడుగుతూ ఉంటారు, మా దగ్గర స్పెషల్ సన్ స్క్రీన్ కూడా ఉంది. మీరు బయట సన్ స్క్రీన్స్ కూడా వాడండి, కానీ జిడ్డు లేనివి వాడండి మంచిది. మీరు ఈవెన్ పింపుల్స్ మీద కూడా పెట్టచ్చు సన్ స్క్రీన్, సన్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట. అదేమి ఇరిటేట్ అవ్వదు. మంచి సన్ స్క్రీన్ అయితే పింపుల్స్ని ఎట్టి పరిస్థితుల్లో ఇరిటేట్ చేయదు అనమాట. సో ఇది ప్యాక్స్, చాలామంది మడ్ ప్యాక్స్ వేసుకుంటూ ఉంటారు, దీని దగ్గరే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మడ్ ప్యాక్స్ వేసుకున్నప్పుడు ఈజీగా పోదు, గట్టిగా రుద్దుతారు. అలా రుద్దారు అంటే మాత్రం, రబ్ చేశారు అంటే మాత్రం స్కిన్ పాడైపోయే అవకాశం ఉంది. ఫేస్ మీద స్కిన్ అంటే చాలా చాలా అపురూపమ్మా, ఎంతో అపురూపం. కాబట్టి దాన్ని ఎట్లా పడితే అట్లా ట్రీట్ చేసి పోగొట్టుకోకండి. సో ఒక్కసారి మీకు మీ స్కిన్ మీద గుంట లేదా పిట్స్ కానీ పడ్డాయి అంటే అయిపోయే అవకాశం లేదు. కాబట్టి నీట్గా చూసుకోండి, మంచి డైట్ తీసుకోండి, చక్కగా నిద్రపోండి, టెన్షన్ ఫ్రీగా ఉండండి. కొంచెం కేర్ తీసుకోండి మా. పింపుల్ ఫ్రీ స్కిన్తో ఉండొచ్చు, యాక్నే ఫ్రీ స్కిన్తో ఉండొచ్చు. చక్కగా స్కార్స్ పెద్ద పెద్ద ఉన్నా కానీ తగ్గించుకోవచ్చు. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దామా. నమస్తే.